ఎమ్మెల్యే విజ్జన్నపై తప్పుడు ఆరోపణలు చేస్తే తరిమి కొడతామని అప్పన్నపేట రైతులు బీజేపీ నాయకుడు గొట్టిముక్కల సురేష్ రెడ్డిని హెచ్చరించారు. రైతుల కష్టాలు తెలిసిన విజ్జన్న పదవిలో లేకున్నా రైతుల కోసం పోరాటం చేశాడని అన్నారు. విజ్జన్న గురించి ఏం తెలుసని ఆరోపణలు చేస్తున్నావని గొట్టిముక్కల సురేష్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. పెద్దపల్లి మండలం అప్పన్నపేట గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు సందర్శించారు. రైతులతో మాట్లాడి ధాన్యం కొనుగోలు వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆర్ సంతోష్, కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షులు గన్నమనేని తిరుపతిరావు రైతులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి ఎమ్మెల్యేగా విజ్జన్న గెలిచిన తర్వాత గింజ కటింగ్ లేకుండా వడ్లు కొనుగోలు చేయడం జరుగుతుందని, సన్న వడ్లకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ చెల్లించడం జరిగిందని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో క్వింటాలకు 10 నుండి 18 కిలోలు కటింగ్ చేశారని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వర్షాలు కురిసి వడ్లు తడిస్తే పట్టించుకోలేదని, గ్రామానికి వచ్చిన అప్పటి ఎమ్మెల్యేకు విషయం తెలపడంతో పారిపోయాడని అన్నారు. విజయరమణారావు పదవి లేని సమయంలో రైతుల కోసం ధర్నాలు చేశాడని అన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత గింజ కటింగ్ లేకుండా వడ్లు కొనుగోలు చేయిస్తున్నాడని, అకాల వర్షానికి వడ్లు తడిసిన విషయం తెలుసుకుని తడిసిన, రంగు మారిన, మొలకెత్తిన గింజలను కటింగ్ లేకుండా కొనుగోలు చేయిస్తానని హామీ ఇచ్చాడని తెలిపారు. ఇలాంటి ఎమ్మెల్యే మనకు దొరుకుతాడా అని అన్నారు. రైతుల కోసం పనిచేసే విజ్జన్నపై బీజేపీ నాయకులు గొట్టిముక్కల సురేష్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేశాడని మండిపడ్డారు. అమెరికా, హైదరాబాద్ లో ఏసీలలో ఉంటూ అప్పుడప్పుడు పెద్దపల్లికి వచ్చి అద్దె ఇంట్లో ఒకరిద్దరితో ప్రెస్ మీట్ పెట్టే గొట్టెముక్కల సురేష్ రెడ్డికి రైతుల కష్టాలు ఏం తెలుసు అని ప్రశ్నించారు. కొనుగోలు కేంద్రాలు తిరిగితే రైతుల బాధలు తెలుస్తాయని అన్నారు. మీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఈ విధంగా ధాన్యం కొనుగోలు చేస్తున్నారా? గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వడ్లు కటింగ్ జరిగితే ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదని ప్రశ్నించారు. మలినం లేని ప్రజా నాయకుడు రైతు బిడ్డ విజ్జన్నపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడని ఫైర్ అయ్యారు. విజ్జన్నపై మరోసారి తప్పుడు ఆరోపణలు చేస్తే గుండు గీకిస్తామని హెచ్చరించారు. సురేష్ రెడ్డి గారు, మీరు ఏం మాట్లాడారండి? ఒక ఎమ్మెల్యే గురించి మాట్లాడాల్సిన మాటలేనావి? అసలు విజయరమణారావు గురించి మీకు ఏం తెలుసండి? విజయరమణారావు అధికారంలో ఉన్నా లేకున్నా కూడా రైతుల కోసం పోరాడిన వ్యక్తి. గత ప్రభుత్వంలో 10 కిలోలు, 14 కిలోలు, 18 కిలోలు అప్పన్నపేట సెంటర్లో వడ్లు కటింగ్ జరిగినప్పుడు వాటి గురించి ధర్నా చేసిన వ్యక్తి. చెప్పులు అరిగేదాకా తిరిగి రైతుల కోసం పోరాటం చేసి రోడ్ల మీద కూర్చుండి ధర్నాలు చేసిన వ్యక్తి. ఇంత పోరాటం చేసిన వ్యక్తిని ఇలా నీలాంటి వ్యక్తి దూషించడం అనేది చాలా తప్పు. నువ్వు తిరిగితే తెలుస్తుంది నీకు. ఆడ అమెరికాలలో ఉండి, హైదరాబాద్లో ఉండి ఏదో అట్లా ఏసీ కారాలు వచ్చి ఆడ ఇంటి వంగ, ఈడ ఇంటి వంగ, కిరాయికుని ఇంట్లో వంగ అలా ఐకేపీ సెంటర్ కనిపిస్తే ఇద్దరు నాయకులను పట్టుకొని నువ్వు పోయి రైతుల గురించి మాట్లాడతావా? నీకు నా రైతుల గురించి తెలుసా? అసలు రైతులు అంటే ఏంటిది? ఆడ వడ్ల కటింగ్ జరుగుతుంది అంటావు. మీ అన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు మరి ఏం చేసినావా? నువ్వు వడ్ల కటింగ్ గురించి మాట్లాడినావా? ఇవాళ నీకు రైతుల మీద అంత ప్రేమ పుట్టుకొచ్చిందా? ముసలి కన్నీరు అరుస్తున్నావు నువ్వు. ఇవాళ విజయరమణారావు చేసే పనులను చూసి ఓర్వలేకపోతున్నావు నువ్వు. అసలు నీకు లీడర్షిప్ ఎక్కడ ఉన్నదా? నువ్వు ఏమన్నా నీకు ఏమన్నా పార్టీ బలం ఉన్నదా? ఇక్కడ ఏదో వస్తావు, చుట్టూ చూపుకు వస్తావు, అక్కడ ప్రెస్ మీట్ పెడతావు, గంట కొట్టినట్టు ఇద్దరు ఛాయ్ తాగిపిస్తావు, మళ్ళీ పోతావు. ఏదో ఫోన్ చేసి చెప్తారట నీకు. సుల్తానాబాద్కి వెళ్ళి ఫోన్ చేసి చెప్తారు, నాకు కాలువ శ్రీరాంపులకి వెళ్ళి ఫోన్ చేస్తారు. ఇక పెద్దపల్లి అయితే నాకు తెలిసిందే అంటారు. ఎవరు ఫోన్ చేశారా నీకు? ఎంతమంది ఫోన్ చేశారు నీకు? ఏమని ఫోన్ చేశారు? వడ్లు వదిలేయని చెప్పారా? వడ్లు కొంటలేరని చెప్పారా? ఒకసారి వచ్చి ఐకేపీ సెంటర్లో చుట్టూ తిరుగు, నీకు తెలుస్తుంది వడ్లు కొంటారో కొంటలేరు. విజయరమణారావు అసలు లీడర్ దొరుకుతాడా అనే కాన్స్టిట్యున్సీకి? ఇవాళ ఎంత పెడతారా? 40 కిలోతోటి ఒక్క గింజ ఎక్కువ లేకుండా పోతుంది ఇవాళ. తెలుసా నీకు? అది తెలంగాణలో కొనుగోలు వడ్ల కొనుగోలు జరిగినట్టుగా ఏ రాష్ట్రంలో జరుగుతుంది చూపెట్ట. నీకు సంబంధించిన ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాలలో చూపెట్టు. అది తెలియదు. ఈడ వచ్చి ఒకటి ఏదో మాట్లాడాలి, బురద చల్లాలి. నువ్వు నీలాంటి వాళ్ళు బురద చల్లితే విజయరమణారావుకి ఏం కాదు. ఆయనే మలినం లేని నాయకుడు, అర్థమైందా? ప్రజానాయకుడు, ఉద్యమాలు చేసేసిన వ్యక్తి, పోరాటం చేసిన వ్యక్తి, రైతు నాయకుడు. ఆయన రైతు బిడ్డ, రైతుల కోసం పోరాటం చేస్తాను. ఇవాళ చెప్తా ఉన్నాం, ఒక్క గింజ కటింగ్ లేకుండా వడ్లు మేము కొనుగోలు చేస్తాం, బిడ్డానికి బుద్ధి చెప్తాం. నువ్వు ఎప్పుడైనా ఐకేపీ సెంటర్ పోయినా ముఖమేనా అనేది? తిరుగు. ఇప్పుడు ఐకేపీ సెంటర్లో పోండి, ఎండలు కొడతానే, వర్షాలు పడతానే, బురదలో తిరుగుతాడా మా నాయకుడు? బురదల వాడి తిరుగుతాడు. అది కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలం. నీకు బుద్ధి ఉంటే నువ్వు ఒకసారి పోయి తిరిగి నువ్వు మాట్లాడప్పుడు విజయరమణారావు గురించి ఎక్కడన్నా మాట్లాడుకో బిడ్డ, నిన్ను రైతులు ఉరికిచ్చి కొడతారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు అవసరం లేదు, రైతులు చాలు నేను కొట్టడానికి. ఇంక ఇట్లా మాట్లాడినా అనుకో ఎమ్మెల్యే సాబ్ గురించి, ఆయన చెయ్యని తప్పుల గురించి, ఆయన చెయ్యకున్నా నువ్వు ఆయన చేసినని బదనాం చేస్తాను కదా, అదేదో నిరూపించగలిగితే బిడ్డ నిన్ను ముక్కు చేత నీ గుండు గీసుకుంటా, లేదంటే నువ్వు గుండు గీసుకుంటా. ఈ సవాల్ సిద్ధమా? ప్రతిపక్షంలో ఉన్నా కానీ ప్రతి ఐకేపీ సెంటర్ తిరిగిండు. ప్రతి ఐకేపీ సెంటర్లో ప్రతి ప్రాబ్లం చూస్తున్నాడు. తడిసిన ధాన్యంలో కూడా
ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్న 10 ఏళ్ళల్లో క్వింటాలకు 4 కిలోల నుంచి 8 కిలోలు 10 కిలోలు కట్ అయినాయి ప్రతి సంవత్సరం. మన అంటే ఇంత మంచి ఎమ్మెల్యేని అయితే వాస్తవంగా రైతులు, మేము కాదు అనేది, రైతులు అంటారు. క్వింటాలలో ఒక గింజకి 41 కిలోకు ఒక 200 గ్రాములు కాదు, ఒక 100 గ్రాములు కాదు, ప్రతి ప్రెస్ మీట్లు చెప్తాడు, ప్రతి కాడ చెప్తాడు. మళ్ళీ కూడా మాకు కూడా ఫోన్లు చేసి కూడా ఎక్కువ పెడతాడా అని అడుగుతుండు. ఈ రకంగా సమీక్ష చేసే నాయకుడు వాస్తవంగా మేము ఎక్కడ చూడలేదు. ప్రతి సెంటర్కి ఒక 2-3 సార్లు ఫోన్ చెప్తాడు. ఏం జరుగుతుంది, ఏమైనా ఫ్రాడ్ జరుగుతుందా, ఏమైనా ఇదవుతుందా, రైతుకి ఏమైనా ఇబ్బంది అవుతుందా, ఏమైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయదు అని ఇది చేస్తుంది. క్వింటాల్కి ఒక 500 రూపాయలు బోనస్ వస్తుంది. ఈ బీజేపీ రాష్ట్రాలల్లో ఏ రాష్ట్రంలో బోనస్ ఇస్తురా? ప్రతి రైతు సంతోషంగా ఉన్నాడు. మళ్ళీ ఇంత సమీక్ష చేసే నాయకుడు ఏ నియోజకవర్గంలో కూడా నాకు తెలిసి ఇంత 1 కిలో కట్టింగ్ లేకుండా పోయే నియోజకవర్గం కూడా లేదు మన తెలంగాణలో కూడా. వాస్తవంగా మన రైతులు ఇప్పుడు ప్రతి కాడ తిడతారు. అంటే ఈ బీజేపీ నాయకులు ఎట్లుంటారంటే వాళ్ళొక్కలు ఎప్పుడు డిబైట్లు రావు, వాళ్ళు ఎలక్షన్లు వస్తేనే నాయకులు. మరి ఇప్పుడు ఎట్లా వస్తారో అర్థమవుతలేదు. మనోరెడ్డి ఉన్నప్పుడు ఈ 10 ఏళ్ళల్లో వాళ్ళకి ఏనాడు కూడా ఈ కటింగ్లు కనిపించలే, ఏం కనిపించలే. ఇప్పుడు వచ్చి వాళ్ళు అన్ని విధాల రైతుకు లాభం జరిగినప్పుడు వచ్చి వీళ్ళు ఎందుకు తిరుగుతారో, రైతులతో ఎందుకు తిట్ల పడతారో అర్థమవుతలేదు. అకాల వర్షాలు పడుతున్నాయి, ఈ ప్రకృతికి ఎవరు కూడా ఏం చేయలేము. ఈ వర్షానికి పట్లు పోతలేవా అని వస్తున్నాం అంటే నాకైతే అర్థం అవ్వట్లేదు. అమ్మాయిలు కాకుంటే బయట వాళ్ళని తీసుకొచ్చి కూడా పెట్టిపిస్తాను. కలెక్టర్ గారు కూడా తిరుగుతారు ఐకేపీ సెంటర్లతో. ఎప్పుడు కలెక్టర్ తిరిగిండమ్మా నా ఐకేపీ సెంటర్లతో? ఈ 10 ఏళ్ళల్లో ఎప్పుడన్నా చూసిరా? మొలకొచ్చిన గింజ కూడా మొలకొచ్చినవి కూడా వాళ్ళని కట్టంగా ఏ రైతునన్నా చెప్పమన్నారు. అంత ఇంట్రెస్ట్ పెట్టి అంత దించిపిచ్చిన ఎమ్మెల్యే గారిని అనడం మాత్రం వాళ్ళకి సమంజసం కాదు. ఈ వాళ్ళు చూడనప్పుడు ఐకేపీ సెంటర్లకు ఎరిగానే వాళ్ళని రైతులు ఉండగా సెంటర్లకు పోతే మాత్రం వాళ్ళని తరిమి కొడతారని. ఇంతకుముందు గత 10 సంవత్సరాల నుంచి వెళ్ళి 8 కిలోల నుంచి 10 కిలోల దాకా కట్ అయినాయి. రిజ్జాన్ని వచ్చిన కాంచి ఒక గింజ కట్ అవుతలేదు. తరిసిన ధాన్యం కూడా కొనుగోలు చేస్తామని చెప్పి మాట ఇచ్చింది. అదేవిధంగా పోతున్నాయి. కొంతమంది ఏమంటారంటే వచ్చి ఇప్పుడు తడిసినగా ఇప్పుడు తీసుకుంటే అది ఏదంటే ఇప్పుడు కాదు, మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా తడిసిన గింజ తీసుకుంటాను మాట ఇచ్చిండు. మా బోనస్ కూడా బ్రహ్మాండంగా పడ్డది అందరికీ. ఇప్పుడు వేయిన వాటిని కూడా వెంబడే 3-4 రోజులలో పైసలు పడుతున్నాయి. అది మాకు సంతోషం. ఇంతకంటే మంచిగా చేసి ఎమ్మెల్యే అయితే మాకు దొరకడు. ఇంతకుముందు ఎమ్మెల్యే మేము గిట్లా అడిగితే చెప్పలేక సాత కాకుండా రోడ్ ఎంబడి ఉరికిండు. తరిగి కొడితే అది సీఎం దాకా పోయింది. ఆ రిటర్న్ కంప్లైంట్ వచ్చినాక మమ్మల్ని వచ్చి మళ్ళీ గ్రామ పంచాయతీ పిలిపించి బతిలాడుకుంటే మేము సహకరించలేదు. అట్లా కాకుండా మా ఎమ్మెల్యే ఇప్పుడు మాకు పనులు మంచిగా చేస్తాడు. మేము ఆయనతో సహకరిస్తాం. మేము ఇట్టనే అకాల వర్షాలు పడేది, వాటిలు మొలకలు వచ్చినాయి, తడిసినాయి, లారీలు చక్కగా రాలేదు, రోడ్ల వీధికి ఎక్కినాం. అప్పుడు ఎమ్మెల్యే గారు రాలేదు, పాత ఎమ్మెల్యే గారు. ఏ ప్రభుత్వం మాకు పని చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడికి వెళ్ళి, విజ్ఞానం వచ్చిన కాడికి వెళ్ళి బోనస్ అని అన్నారు. వానాకాలం పంట దాదాపు సన్నధాన్యం ఒక 300 లారీల దాకా వెళ్ళినా కానీ ప్రతి ఒక్క రైతుకు క్వింటాల్కు 500 చొప్పున బోనస్ వేసిండు. ఇప్పుడు సుతా మొన్న ఇక్కడికి అప్పనపాటకు వచ్చి మాట ఇచ్చిండు మాకు, సన్నధాన్యం ఎంత ఉన్నా కానీ బోనస్ కంపల్సరీ ఇప్పిస్తా అని చెప్పిండు విజ్ఞాన గారు. కాకపోతే కొద్దిగా అకాల వర్షంతో వానలు పడుతున్నాయి, వడగాళ్ళు వస్తున్నాయి. ఇక అటో ఇటో అదే అప్పుడు ఆ ప్రభుత్వం ఆయన చేయలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన కాడికల్లా అయితే మాకైతే ఓకే, ఏ ఇబ్బంది